తెలంగాణ మాఫియా డాన్ అనుకుంటున్నారా? లేక తెలంగాణను పశ్చిమ బెంగాల్, ముంబై లాగా తయారు చేయాలనుకుంటున్నారా? విజయ రమణారావు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్ర హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు మండల్ భూపాల్ జిల్లా కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్లోని హిందూ పరిషత్ అధ్యక్షులు జాపతి రాజేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్రీయ హిందూ పరిషత్ మండల్ భూపాల్ మాట్లాడుతూ తెలంగాణకు మాఫియా డాన్ అనుకుంటున్నారా? లేక తెలంగాణను పశ్చిమ బెంగాల్, ముంబై లాగా తయారు చేయాలనుకుంటున్నారా? విజయ రమణారావు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని తమ ప్రభుత్వమేనని, అధికారం తన చేతిలోని ఉన్నదని, అనుమతి లేని స్కూల్ను ప్రారంభిస్తూ ప్రభుత్వ అధికారులను మరియు మిగతా ప్రైవేటు విద్యా సంస్థలను భయభ్రాంతులకు గురి చేస్తున్న విజయ రమణారావు ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. పెద్దపల్లిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నిర్మాణం కోసం 2 కోట్ల రూపాయలు మంజూరై సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కనీసం భూమి పూజకు కూడా నోచుకోలేదని, ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ అనుమతి లేని ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహిస్తూ పేద విద్యార్థులకు విద్యను దూరం చేయడం జరుగుతుందని, ఇప్పటికైనా మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి 1,00,000 ఇంటర్నేషనల్ స్కూల్స్ బ్రాంచీలను మూసివేయించి ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలోని మండల భూపాల్ రాష్ట్ర అధ్యక్షురాలు, రాష్ట్రీయ హిందూ పరిషత్ తెలంగాణతో పాటు జాపతి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్య హై స్కూల్ అని ఒక స్కూల్ వాళ్ళు, ఇంటర్నేషనల్ హై స్కూల్ వాళ్ళు ఒక స్కూల్ని పెట్టడం జరిగింది. ఈ యొక్క స్కూలుకు కూడా ఎటువంటి పర్మిషన్ లేదు. మామూలుగా ఒక కింది స్థాయి వ్యవస్థలో ఉండే ఒక చిన్న వ్యవస్థలో ఉండే ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు, ఒక్క రూమ్ వేసుకోవాలనుకున్నా కూడా 100 రకాల పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టుకోవడానికి అవకాశాలు ఇవ్వని యొక్క మున్సిపాలిటీ 5 అంతస్తుల వరకు కూడా ఇల్లు కట్టినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడము విడ్డూరం. దాని మీద మేము రాష్ట్రీయ హిందూ పరిషత్ వాళ్ళం ఫస్ట్ ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. వరంగల్, అది రాష్ట్రీయ హిందూ పరిషత్ పెద్దపల్లి నుంచి ఈ యొక్క కంప్లైంట్కు వచ్చేసి మున్సిపాలిటీ వాళ్ళు ఆ యొక్క బిల్డింగ్కు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ నోటీస్లో కూడా ఎటువంటి రిప్లై రానప్పుడు వెంటనే సెకండ్ ఆర్ థర్డ్ నోటీసులో వచ్చేసి ఈ యొక్క బిల్డింగ్ను కూల్చేవలసిందిగా ఇన్స్పెక్టర్ వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఎటువంటి మార్పు జరగలేదు. ఇదే బిల్డింగ్లో ఈ లక్ష్య స్కూల్ వచ్చేసి మత ప్రాతిపదికన బైబిల్ తరగతులు, ఖురాన్ తరగతులు అని చెప్పేసి, భగవద్గీత తరగతులు అని చెప్పేసి పిల్లలలో చాలా చిన్న